హాయ్ అందరికి. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ సిరీస్‌లో హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే మిల్లీ మేకర్ సోయా పులావ్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇది పిల్లలకి నచ్చేలాగా తక్కువ టైంలో సింపుల్‌గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్ అనగానే తినడానికి టేస్టీగా అలానే స్టమక్ ఫుల్‌గా హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటాం గదా! ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఒక బౌల్ మిల్ మేకర్ తీసుకున్నాను. ఈ సోయా చంక్స్ అనేవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. చిన్న సైజులో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. నా దగ్గర ఇవి ఉంటే దీంతోనే చేస్తున్నాను. మీరు చిన్న సైజు ఉంటే దాంతో చేసుకోండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత 15 నిమిషాలు నానబెట్టుకోండి. బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేను ఇది కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్‌లో అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి, అలానే 2 స్పూన్ల ఆయిల్ ఏసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన ముక్క, లవంగాలు, మిరియాలు, అలానే 3 యాలుక్కాయలేసుకొని కొంచెం సాజీరా ఏసుకుంటున్నాను. చిన్న ముక్క జావిత్రి. ఇవి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మరి హెవీగా కాకుండా నార్మల్‌గా ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది రైస్‌కి పిల్లల లంచ్ బాక్స్‌లో. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ తీసుకొని ఇలా స్లైస్‌గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏసుకున్న తర్వాత 1, 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులోనే 4 పచ్చిమిర్చిలు ఇలా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం కారం తక్కువుంటుంది. కొంచెం పెద్ద పిల్లలు కారం తినే వాళ్ళైతే కొంచెం కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ మిల్లీ మేకర్‌లను చూద్దాము. చూసారు గదండీ! చక్కగా నానినయి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని వీటి సైజ్ గూడా బాగా పెరిగినాయన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అనేది గూడా మొత్తం పిండేసి మనం ఇలా ప్లేట్‌లో మొత్తం తీసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిలో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ ఏస్తున్నాను. దీంట్లో పచ్చి వాసన వెళ్ళే వరకి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆలుగడ్డని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని, వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోనే ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకున్న క్యారెట్, అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఏసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాతనే మనము మిల్లీ మేకర్‌లనేది యాడ్ చేసుకోవాలనమాట. ముందుగా ఈ వెజిటబుల్‌కి బదులు మిల్లీ మేకర్‌లో ఏస్తేనేమో ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని, ఈ ముక్కలనేది మంచిగా వేగవు. అందుకనే ఈ వెజిటబుల్స్ అన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లో మిల్లీ మేకర్ ఏసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలి. 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పులావ్‌లో. ఈ మిల్ మేకర్‌లని 2 నిమిషాలు వేపుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకోవాలి. అలానే కొంచెం కసూరి మేతి ఏసుకోండి. కసూరి మేతి ఏసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. హాఫ్ టీ స్పూను కొరియాండర్ పౌడర్ అనే ధనియాల పౌడర్ ఏసుకుంటున్నాను. ఇవి మొత్తం వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా అనేది వేసుకుంటున్నాను. ఇంకో నిమిషం మొత్తం కలుపుకొని ఇప్పుడు మనము రైస్ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా! దానికి 1 ½ గ్లాస్ అనేది వాటర్ సరిపోతుంది పర్ఫెక్ట్‌గా. మీరు నార్మల్ బియ్యం తీసుకున్నా గూడా అదే మెజర్‌మెంట్‌తో వాటర్ తీసుకోవచ్చు. ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేను 1:30 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ వాటర్ అనేది బాగా మరగాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ వాటర్ అనేది ఎసరు బాగా మరిగితేనే మనకి పులావ్ టేస్ట్ వస్తుంది. ప్లస్ రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న మనము బాస్మతి రైస్ వేసి మెల్లగా కలుపుకోవాలి. వాటర్ అనేది లేకుండా ఓన్లీ బియ్యం వరకే ఏసుకోవాలి. ఇలా వాటర్ అనేది కొంచెం ఎక్కువైపోతే అన్నం అనేది మెత్తగా అయిపోతూ ఉంటది ఒక్కొక్కసారి. ఇలా రైస్ ఏసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి ఈ టైంలో మీరు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి మనము హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 2 విజిల్స్ అయిన తర్వాత కుక్కర్‌లో గాలి పూర్తిగా బయటకొచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పులావ్ ఇది రెడీ అయిపోయిందండి. చూసారు గదా! చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే సోయా పులావ్ రెడీ. పిల్లల లంచ్ బాక్స్‌కి ఇది బెస్ట్ చాయిస్. ఫైబర్, ప్రోటీన్ మరియు వెజిటబుల్‌తో నిండి ఉంటుంది. తింటూ స్కూల్‌లో ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
పులావ్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా ఉడికింది. అన్నం మెతుకులనేది అసలు మెత్తపడకుండా, పలుకులు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉడికిందనమాట. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. రైతాతో గానీ, ఇలా ఏదైనా మసాలా కర్రీతో తింటే చాలా బావుంటుంది. మా పిల్లలు ఇలానే ఇష్టపడతారు. నేను కొంచెం రైతా చేసి పెట్టేస్తాననమాట. మీరు ట్రై చేయండి.